తొందరగా పలకలాగా పప్పు చేసినామంటే ఎట్లుండదు తెలుసా? ఇల్ల మానల్లా అట్లుండాలా. సరే అండి. కాకమాకం నా కొడుకు ఇట్లా వస్తున్నాడు, పని మంది చేసుకున్నా ఊర్లో. కాదయ్యా, నిన్ను చూసి అంతా నేర్చుకోవాలా బజార్లో? ఏం నేర్చుకోవాలా? ఆకుకూర వల్చేదే కాదురా, కాకమాకం నా కొడక. ఎప్పుడైనా నేను నా పిల్ల మీద ఆకుకూర వలుచుకొని ఏమన్నా వలుచుకొని మా మీద గుడ్లు గుబులాగా ఇట్లా కళ్ళు పెట్టి సచ్చింటావు. మా ఇష్టం బై, మేము ఎట్లా వచ్చుకుంటాం. ఎందుకు అట్లా గొడవ పడుతున్నావు? అన్ని ఏదో కామెడీ కన్నాలే. మీ అన్న అంటే ప్రేమ పుట్టుకొని వచ్చింది, వాడు చూడు నన్ను ఎన్ని మాట్లాడతాడు. ఏమనలేదు, నువ్వు సైలెంట్ గుంటూ కోసేపు. ఏందంటాడవయ్యా, నిన్ను చూసి మా పిల్లలు నేర్చుకోవాలా ఆకుకూర వల్చిచ్చేదే. పిల్లలకి ఇప్పుడు పని చేస్తేనారా మనం బతికేది. ఆడవాళ్ళు ఇప్పుడు వెరీ పవర్ఫుల్ అయినారా, లేదంటే తట్టుకోలేవు. పోయి పిల్లని చెప్పిన మాట వినిపో. పువ్వులైనా తింటావు. నువ్వు కానీ పరకపోతే ఎవడు తింటావు? తింటావులే. ఆడడానికి భయపడే ప్రతి మొగోడు నా ఇంటికాడికి వచ్చి నన్ను అనేదే. పిల్లని ఎట్లా మెయింటైన్ చేయాలి తెలిసిందా? అన్న ఏదో తమాషగా మాట్లాడితే అంత సీరియస్ అయి గొడవ పెట్టుకుంటున్నావు. అట్లా కాదు, తాళి కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు తలెత్తి మాట్లాడలేదు. ఈ మధ్య ఈ చుట్టుపక్కల ఇంట్ల కాడికి పోయి వచ్చి అప్పుడే మొగుడికి నువ్వు ఎదురు మాట్లాడుతున్నావా? నేనేం ఎదురు చెప్పలేదు, ఉండేదే మాట్లాడుతున్నా. చాలు ఇంకా ఆకుకూర చాలా కూర్చో. నువ్వు కూడా కూర్చో. ఎన్నిసార్లు చెప్పాలి ఎవరితోనే మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దని. నా మర్యాద ఏం కావాలా? అలాగ పప్పు తింటే అసలు. అన్నయ్య యాటి వేయండి, కలిపిలే వదిలి కూడా కలిపిలే నిన్నటి నుంచే. మీ వదిన ఊరు వేసిరా? ఏమి ఆషాఢ మాసం కదా, మీ వదిన ఊరు ఇంటి ఆషాఢ మాసం పిల్లలు పుట్టిట్లేదు సార్. ఉండున్నా సార్ నువ్వు పో. పప్పు చేస్తున్నారా? చేస్తున్నాం పో. మధ్యాహ్నం రాయి తీసిస్తా భూలోకి. అని ఏ పప్పు తక్కని చెయ్యి, ఎలకలు బారాయి. ఏవండి, ఆషాఢ మాసం కదా, నేను మా పుట్టింటికి వెళ్తానండి. గేర్లో అందరూ పోయినారు, మా అక్క కూడా పోయిందంట. చూడు, మా బావ చెప్పేసి పోయింది. అగా వీడు మా అన్నగాడు ఆడ ఉండడు, మా వదిన్ని తోలింటాడు ఆ పుట్టింటికి. అది ఇంటేనే ఆషాఢ మాసం అని నీ చెవులు ఇట్లా నీళ్ళకేట నక్క నీళ్ళకేట ఇట్లా. నువ్వు పుట్టింటి పోయి మీ నాయనకి ఏమి సకల మర్యాదలు చేసి పెట్టాలా? కట్టుకున్న మొగునికి పప్పు చేసే కాదు కానీ పుట్టింటి పోతావట. పుట్టింటికి వెళ్చా, తొందరగా వెళ్చా. అందరూ పంపిస్తున్నారు కదా వాళ్ళ పుట్టింటికి, నీకు పంపించాక ఏం రోగమా ఏమన్నా? ఎప్పుడు అట్లానే చేస్తావు? ఏమే మొగుడు ముందు నోరు లేస్తుంది నీకు? ఏం ఆషాఢ మాసం ఆ పుట్టింటికి పోయి నువ్వేమన్నా ఉద్ధరించేది ఏమన్నా ఉందా? నీకు ఏం తక్కువ చేస్తాను చెప్పు. మన కొంపలో లేనిది ఏంది? మీ నాయన ఆడిపోతే ఉండేది ఏంది? కుక్కలా కరుస్తున్నావు, పిచ్చికి కుక్కని కరిసిందేంటి నీకు? గేర్లో నన్ను పిచ్చుకు కరిసిందంటవా? పప్పుకి పని లోపలే. ఆషాఢ మాసం అయిపోయిన వరకు నువ్వు బయట అడుగు పెట్టినావు అనుకో, కాలు కిల్లి కొట్టి మజ్జిగ మిరకలు వేయించుకున్నట్టు వేయించుకొని తింటా. పుట్టింటికి పోతుందంట, పుట్టింటికి. రాని ఎవడొస్తాడు చూస్తా. ఆషాఢ మాసంలోనా పాపను పంపించలేదు నీ మరదల్ని? ఎందుకు పంపించలేదు? ఏం మా పిల్లల్ని పంపిస్తున్నావు పుట్టింట్లకి. చూసినావా నువ్వు? వాడు లోపల రూమ్ లేచి కొట్టినాడంట పాపని. నాన్నక వాడు నా చేతికి గింజితే పోయి మనం ఎట్లా వానికి ఇచ్చినాం? మనం సన్నోడు దిక్కుమాలిన వాడు దొరికినాడు మనకి. వాడు చేసుకుని తింటాడేమో బుద్ధివంతుడు అనుకుని పెద్ద పరం బొగ్గానికి ఇచ్చినా నువ్వు. ఇప్పుడు వాడి నా చేతికి దొరికితే చట్నీ రుబ్బినట్లు రుబ్బుతాను. మీ అల్లుడు బయట లాక్చి తీసుకుని పైకి వెళ్ళాడు నాన్న. నన్ను పుట్టింటికి పంపినని చెప్పేసి నాకు కొట్లాడుతున్నాడు. అవునా? వాడు ఎక్కడ వాడు? పైన ఉన్నాడా? సరేలే, గొడుమ కూడా పైన ఉన్నాడంట. అప్పుడే ఇది మందంగా ఉందని దీన్ని ముద్దుగా చూసుకుంటే ఇంట్లో పోయి వాళ్ళ నాయనకి కొట్టింది అప్పుడే ఫోన్. వాళ్ళ నాయన గాడు అప్పుడే మన పెద్దలను వేసుకొని వస్తున్నాడు. రాని కొడుకులు ఇద్దరు పెద్దలుడు రోజుకొచ్చిపోయింది. వాడు తలకాయ చెప్పులాడుతాడు, వాడు కాళ్ళ కాడుతాడు అంటే వీడు తలకాయ కాడుతాడు అంటే టౌన్ కి వచ్చినట్టున్నారు. ఇట్లా వచ్చినావు? ఏమీ లేదు, నేను పోయి చూసిపోదామని. అవునా? కాదు, ఏమన్నా ఇంత ఉడికేపిస్తున్నా వేస్తారా కడుపులోకి? ఏమొద్దు కానీ నువ్వు చేసిన కనికారం ఏందప్ప? ఏమైంది మామ? ఊరికే కొడుతున్నావు కదా. కొట్టి ఇంట్లోకి వేసి
యాడి సీతాడు కొడుతున్నావంట తినేదానికి కానీ నిమ్మలు నాకే ఆ. భూ తినేదానికి కానీ 30 ఇసిరేసి కొట్టినాను అని అంటుంది. అయింది ఆ. అక్క పాపనైతే పంపియాపా ఆచారంలోనా లేదా పంపిన ఆషాఢ మాసానికి ఈసారి ఆషాఢ మాసంకి పంపించకూడదు అనుకున్నా. ఏమట్లా అది ఏమట్లా అంటే ఏం ప్రతి ఆషాఢ మాసానికి నీ బిడ్డను ఒకటి పట్టుకోపోతున్నావు, నన్ను ఏమన్నా పిలుస్తానావా? అల్లుడు రాకూడదప్ప మా అమ్మ అల్లుడు తిరగకూడదు ఒక వాకిట్లోనా అందుకని మామ అల్లుడు కాదప్పా. బాబులు పంపి అత్త కోడళ్ళు ఒక గడప మంది దాటకూడదు ఆషాఢ మాసంలో అంటారు. ఇది అట్లా రాలేదు ఈ సంవత్సరము ఆ. మా అమ్మ అల్లుడు ఒక్కొక్క వాకిల మీద తిరగకూడదని ఇది ఎట్లా? ఏం ఇష్టం వచ్చినట్టు చెప్తాడు ఏమన్నా? చెప్తాడు శాస్త్రాలు చెప్పినప్పుడు ఎవరేం చేయలేమా, పంపించాలా. మేము పంపించిన వాళ్ళు మనుషులు కదా ఈ పక్క. ముసలోడు అంటే వచ్చినాడు తండ్రి, నీకేం పంగు ఉందని వచ్చినావా నా కొంపకి అడుగు పెట్టే? నా మద్దతు ప్రోఫీస్ అంటే రామాల ఇంటికి నేను ఇంటికి తలవాకులు ఉన్నట్ల అట్లా నువ్వు ఆ బాబుని ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంట్లో ఓర్పు చిక్తుందా? నువ్వు మా మామ కొంపకి తలవాకిలు అంటాడు కాదా, దిష్టి బొమ్మ కన్నా సరిగ్గా మాట్లాడు. ఏమి మరి సరిగా మాట్లాడంటే నీ సంసారం నువ్వు చూసుకోవే. మా సంసారాలు చూస్తాం, నా మద్దతు మాట్లాడే వచ్చింటావా? ఉండాలా బాబా లోకంలో నేను పెద్దలుడు నువ్వైనావు ఈ కొంపకి, నీ నుంచే సగం నాశనం అవుతున్నావు. మాట్లాడు. ఏమి మరి మాట అంటే నీ పిల్లల్ని చింగినమ్మా అని చెప్పి పంపిస్తావు పుట్టింటికి. పోయేది పుట్టింటికి పోయేది బియ్యము అన్ని అపాయంకి ఎత్తిచ్చేది, నువ్వు తిని పంది కడుపు వేసుకొని వచ్చినావు కదా పంది మకం. సరిగ్గా మాట్లాడా. అత్తమ్మ అమ్మ సొమ్ము తినేవాడు కాదా, నీతి నిజాతికి బతికే నా కొడుకు నేను అట్లా సిగ్గు తప్పిన మాటలు మాట్లాడద్దు. మామా కాదు మామా, నువ్వు మాట్లాడలేదన్నా మాట అంటే నేను పట్టుకొని వచ్చేది ఇవన్నీ ఏంటి పనికొస్తా నేను ఏదన్నా కానీ బుద్ధి మాట చెప్తాడు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. వాడు నోరు ఉంది కదా అని మా మీద పడితే ఏం మాట్లాడలేదబ్బా నువ్వు మామా. ఫస్ట్ మీరు దాటాలా, నీ బిడ్డను పంపించాలా ఎవరు పంపించలేదా? సరేనాపా కొంపగా ఓ మాట నేను ఏదన్నా బిడ్డను తొలగిపోయి రిటైర్డ్ అయినా నేను డబ్బులు వచ్చినాయి కలం బంగారం పెడదాం అనుకోని ఎట్టి తొలగిపోయి కంపెనీ అన్నావు కదా ఇంకా ఇంట్లోనే పెట్టుకోప నేను కాదు మామ, ఊరికే కువ్వటానికి అట్లా అంటే మాసం పంపిస్తున్నాను కదా తీసుకోమయ్యే ఏడు చేద్దా ముందు అయిపోయింది కదా ఆ తాలిబట్లోకి ఇంత సైన్ లాంటిది ఏదైనా ఒకటి చేపించి దాన్ని మరీ కావాలంటే నేను వచ్చి తోలుకొంచుకుంటాం. అమ్మా ఇప్పుడు బంగారం కాసి పెడుతున్నాడు దొంగ నా కొడుకు, ఇట్లా నా కొడుకు మనకి వద్దు. ఆ పాపని పంపించేది వద్దు, మనం బంగారు ఇచ్చేదా. నేను ఊరికి అన్నా మామూలు నన్ను కన్ను కూతురు కూర్చో ఆటికి సిగ్గులాకుండా నిలబడినమ్మా. ఎప్పుడో మెట్లు దిగి మేము దిగిపోవాల్సిన వాళ్ళు మేము. నేను చెప్పేది నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడే కన్ను కూతురు మామూలు కాదనా, నేను ఊర్లో కావాల్సిందే మాట్లాడినా. లేకపోతే ఏం పెట్టినాడు రిటైర్మెంట్ డబ్బులు వచ్చినాయి అవి గుద్దు కింద వేసుకొని కూర్చుంటే అయిపోయినా ఏమైనా పెట్టినా నీకేమన్నా ఏం పెట్టలేదు. మరి ఇప్పుడు కొట్లాడిన దానికి బంగారం పెడతా అంటున్నాడా? అయితే నాకు కానీ వస్తాలే నీకు పెట్టినామో ఏమన్నా ముందే పిలిచే నువ్వేందన్నా ఉత్తు తట్ట కూడా ఊరంతా అల్లాడిచ్చేటట్టున్నావు. ఏం నాకుంటా నువ్వు వదిన అడిగినట్టు చెప్పు. చెప్తాలే సరే రా. కాదు మాట వరుసుకో మాట నింటాను దానికి మీ నాన్నకి ఓరు ఫోన్ చేయాలా? చూడు ఆపు చూడు ఎంత బాధపడుతున్నారు. రా రా ఫోన్ చూసా మీ మీద బెంగ పెట్టుకొని 2 రోజులు అయితే నిద్రపోదా పాప. కొంచెం నిద్రపోని బాగా వేస్తా అంతే, ఇంకోటి కాదు కదమే. అవునవును ఉండకూడదు. లేదు ఆషాఢ మాసం నువ్వు పిలుచుకొని పోవాల్సిందే. మామ ఒక్క నిమిషం కొంచెం ఇట్రా అమ్మా, బంగారు కొండ ఇట్రా. అది కాదా ఆయన చైన్ పెడతా అన్నాడు, అట్లా ఏదన్నా చిన్నల్లుడికి కొంచెం ఏదైనా ఉంగరం అట్లా మాట అడుగు ఏమే అంతే కదా. అది నేను ఏమన్నా కొట్టిడ చెప్పొద్దాం అసలు నా కొడుకు మరే పెట్టాడు. పో అమ్మా రామ్మా నా మీద ప్రేమతో పంపించట్లేదు నాన్న, మీరు గోల్డ్ ఇస్తామన్నారు కదా అందుకే పంపిస్తున్నాడు. నేను అనుకుంటున్నామా వాడు లంగనాసులు కూతురు కూర్చుంటానే అప్పుడే అనుకుంటున్నాను ఇంత ప్రేమతో ఎక్కడ ఒలకపోసుకుంటున్నాడని. ఆయనకేమో ఉంగరం అడుగు అంటున్నాడు. అవునా సరే రమ్మా, వాడి మాటలు అట్లా ఉంటారా? ఆడవాళ్ళకే బంగారు కొనిస్తా అంటారు చూసినావా. ఈ ఆషాఢ మాసం నేను ఎంత బిర్ర పెట్టేదాకా మా మామగారు నాకు ఉంగరం పెడతాడు. ఇంకా వచ్చే ఉంగరంతోనే రావాలే నువ్వు. చూసారు కదా ఆషాఢ మాసంలో అల్లుడు అని. ఈ పార్ట్ కింద మీరు బాగా చూస్తే మాత్రం మరి పార్ట్ 2 తీస్తాం ఇంకా బాగుంటది. ఇప్పుడు డైరెక్ట్ అల్లుడు
మామూలు ఇంటికి పోయినప్పుడు ఆ ఉంగరం గురించి స్టోరీ అంతా. ఫ్రెండ్స్ లక్ష్మీ మేడం ఈ రోజు మన టీంలోకి వచ్చేసింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మేము చాలా మందితో రెగ్యులర్ వీడియోస్ తీయాలనుకుంటాం. మేము అడగగానే చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా లక్ష్మీ మేడంకి కాదు, లక్ష్మీ మేడం మీరు రావడానికి కూడా మాకు చేసిన మేడంకు థ్యాంక్స్. మా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం 10 మందితో పంచుకోండి, నవ్వండి, నవ్విస్తుండండి. మీ వీరా మరొక వీడియోలో మరి కలుద్దాం.